వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. నీళ్లు నిప్పులు కురిపిస్తున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు రాజేస్తున్నాయి. ఒకరికి ప్రాణ నష్టం కాగా మొత్తం 500 కోట్ల రూపాయల ఆస్తి నష్టానికి కారణమయ్యాయి. కావేరీ జలాల విషయంలో కర్ణాటక, తమిళనాడు మధ్య తరతరాలుగా జగడం జరుగుతూనే ఉంది. కారణమేమిటి? కన్నడిగుల వాదనేంటి? తమిళుల ఆవేదనేంటి? ఈ కార్ చిచ్చు ఆగేదెప్పుడు? పరిష్కారం దొరికేదెప్పుడు? ఇదే ఇవాళ స్టోరీ బోర్డ్. మీరు సాగు చేసుకోవడానికి నీళ్లు కావాలి అని అడుగుతున్నారు. మాకిక్కడ తాగడానికే నీళ్లు లేవు. మీ దగ్గరున్న నీళ్లను వృధాగా పెట్టుకుని మా దగ్గరున్న నీళ్లను కావాలని పట్టుబడతారు. మాకు మేము సర్ది చెప్పుకొని ఎలాగోలా నెట్టుకొస్తే మీ గొంతులేండినా పర్లేదు, మా పంటలు పండాలి అంటారు. ఇదెంతవరకు న్యాయం అంటారు కన్నడిగులు. అదేమిటో చూద్దాం. ఒక్క కోర్టు తీర్పుతో కర్ణాటక, తమిళనాడు ప్రజల మధ్య నీళ్లు పోసినా భగ్గుమనే పరిస్థితి. ఎటు చూసినా ఉద్రిక్త వాతావరణం. ఒకరికొకరు ఇహం పరం మరచిపోయేలా ద్వేషించుకుంటున్నారు. ఢీ అంటే ఢీ అంటున్నారు, రగడ రగడ చేస్తున్నారు. ఇందుకు కారణం కావేరీ జలాల విషయంలో తలెత్తిన గొడవలే. తమిళ, కన్నడ ప్రజల మధ్య ఒక్కసారిగా కావేరీ కార్ చిచ్చు రాజుకుంది. ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల ప్రజలు ఎక్కడి వరకు వెళ్లారంటే, మాకిక్కడ తాగునీటికి గతి లేదంటే మీకక్కడ సాగునీరు కావాలా అంటూ కర్ణాటకలోని తమిళుల ఆస్తులు తగలబెట్టారు కన్నడిగులు. మా వ్యాపారాల మీద నిప్పులు కురిపిస్తారా? అయితే మీ పాల వ్యాపారాన్ని మేమిక్కడ ఎంకరేజ్ చేయమంటున్నారు తమిళులు. ఈ జల జగడంలో కర్ణాటక పట్టు వేయటం లేదు. తనదైన వాదనలు వినిపిస్తోంది. పరిస్థితులను అర్థం చేసుకోకుండా తమిళులు తమను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని ఆక్రోశిస్తోంది. అసలు జయలలిత సీఎంగా ఉంటేనే ఇలాంటి వివాదాలు వస్తుంటాయని విరుచుకుపడుతోంది. వాస్తవానికి కావేరీ జలాలు తమిళనాడులోకి పుష్కలంగా ప్రవహించాలంటే వడయార్ రాజులు కట్టించిన కృష్ణరాజసాగర్ డ్యాం పూర్తిగా నిండాలి. అప్పుడు కానీ ఇక్కడి కొంత నీటిని తమిళనాడుకు పంపించడం సాధ్యం కాదంటారు కన్నడిగులు. కొడుగు ప్రాంతంలో భారీ వర్షాలు కురిస్తేనే ఈ డ్యాం నిండుతుంది. ఈ డ్యాం కెపాసిటీ 54 టీఎంసీలైతే ప్రస్తుతం 48 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. వీటిలో ఒక్క బెంగళూరు నగరానికే 19 టీఎంసీల నీరు అవసరమవుతుంది. కేఆర్ఎస్ డ్యాం ప్రతి ఏటా జూన్లోనే నిండుతుంది. ఈసారి సెప్టెంబర్ వచ్చినా డ్యాం నిండలేదు. జూన్లో కాదంటే అక్టోబర్, నవంబర్ వరకు ఆగాలి. తుఫాన్లు, వరదల వల్ల డ్యాం నిండితే అప్పుడు తమిళనాడు కోరిన విధంగా నీటిని విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఈసారి కేఆర్ఎస్ లోకి నీరు రావడం తక్కువ, పోవడం ఎక్కువగా ఉంది. స్థానిక మాండ్య ప్రాంత ప్రజలను చెరుకు, వరి పంటలను వేయరాదని ప్రచారం చేస్తున్న పరిస్థితి. కారణం, ఈ పంటలకు నీళ్లెక్కువ ఖర్చవుతాయి. ఇలా మాకు మేము ఆంక్షలు విధించుకుని నీటి విషయంలో పొదుపు సూత్రం పాటిస్తుంటే మీకక్కడ సాగునీరు కావాల్సి వచ్చిందా అంటారు కర్ణాటక వాసులు. అంత కావాల్సొస్తే మీ మెట్టూరు డ్యాంలో 43 టీఎంసీల నీళ్లు వృధాగా పడి ఉన్నాయి, వాటిని వాడుకోవచ్చుగా అంటున్నారు కన్నడిగులు. ముందు చాలా ఇబ్బందులు కాబోతున్నాయి. ఎందుకంటే పర్టికులర్లీ క్లైమేట్ చేంజ్ కాంటెక్స్లో మనకు నదుల్లో జలాలు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అది ఒక్కోసారి సరిగ్గా ఫ్లడ్ రావచ్చు, ఒక్కోసారి దాదాపు డ్రౌట్ రావచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఒకరినొకరు అర్థం చేసుకొని సర్దుకోకపోతే ముందు చాలా ఇబ్బందులు ఎదురవుతాయండి. ఇప్పుడు ఇది ఒక తార్కాణంగా మనకు ఎదురవుతుంది. ఈ రకమైన పరిస్థితి ఇంతకుముందు ఇంత క్లిష్ట పరిస్థితి ఎప్పుడూ రాలేదు విధంగా. ఒక్క బెంగళూరులోని 30% మంది తమిళ ప్రజలు నివసిస్తున్నారు. కేఆర్ఎస్ నుంచి మీకు కావాల్సినంత నీరు అందించేస్తే ఇక్కడ నివసిస్తున్న మీ వాళ్ల గొంతులు ఎండవా? ఇదేం పట్టకుండా నీళ్లు అడుగుతున్నారు. ఎంతవరకు సమంజసమంటారు కన్నడిగులు. ఈ ఏడు కూర్గులో సరైన వర్షపాతం నమోదు కాకపోవడం వల్ల తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. కాబట్టి అనుకున్న విధంగా నీళ్లు అందివ్వడానికి ఇబ్బంది కలుగుతోంది. ఇవేం ఆలోచించకుండా కోర్టు తీర్పునివ్వడమేంటని అంటారు వీళ్లు. మొన్న వాటర్ రిలీజ్ చేయమని చెప్పింది, అంతకుముందు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ప్రకారమే ఇప్పుడు వదలండి, ఇప్పుడు ఇమీడియట్గా నేను అడిగింది. ఎందుకంటే ఈ ఇయర్ వాటర్ క్రైసిస్ వచ్చింది కాబట్టి ఇవన్నీ వచ్చినాయి. ఆ వాటర్ ఫుల్గా వచ్చేస్తే ఏ ప్రాబ్లం లేదు. వీళ్ళే వదిలేస్తారు, కర్ణాటక వాళ్ళే తమిళనాడు మీదకి. ఎందుకంటే ఇక్కడి నుంచి మొదలవుతాయి కదా, ఆ నీళ్ళన్నీ దాంట్లోకి పోతాయి. ఇప్పుడు మంచిగా వర్షాలు ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం రాదు. ఎప్పుడైతే వర్షాలు తక్కువ ఉన్నప్పుడు, వాటర్ తక్కువ ఉన్నప్పుడే ఈ గొడవలన్నీ వస్తాయి. కావేరీ నదీ జలాల వివాదం ఈనాటిది కాదు. 1892లో మైసూరు, మద్రాస్ ప్రావిన్స్ల మధ్య తొలిసారిగా తలెత్తింది. ఈ సమయంలో మైసూరు ప్రాంతం వడయార్ రాజుల ఆధీనంలో ఉండేది. మద్రాస్ ప్రావిన్స్ బ్రిటిషర్ల చేతిలో ఉండేది. నీటిపారుదల ప్రాజెక్టులను పునరుద్ధరించాలని మైసూరు భావించగా అందుకు మద్రాస్ ప్రావిన్స్ అడ్డు తగిలింది. దీంతో మద్రాస్ ప్రయోజనాలకు ఇబ్బంది కలగకుండా
మైసూరు కావేరీ నదిపై ప్రాజెక్టులు కట్టేలా 2 ప్రావిన్సుల మధ్య ఒప్పందం కుదిరింది. లో కావేరీ నదిపై కన్నాంబడి గ్రామం దగ్గర 41.05 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ప్రాజెక్టును నిర్మించేందుకు మైసూరు రాజు కృష్ణరాజు వడయార్ ప్రఖ్యాత సివిల్ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రణాళికను రూపొందించారు. 2 దశల్లో ఈ ప్రాజెక్టు నిర్మించాలని భావించారు. తొలి దశలో భాగంగా 11 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మించాలనుకున్నారు. 2వ దశ కోసం సిద్ధపడుతున్న సమయంలో తాము మెటూరు డ్యాం నిర్మాణం చేయాలనుకుంటున్నామని, 2వ దశ పనులు చేపట్టరాదని అడ్డు తగిలింది మద్రాస్ ప్రావిన్సీ. ఇక్కడ నుంచి కావేరీ జల వివాదం మరింత ముదిరింది. వివాదం పరిష్కరించడానికి 1892 నాటి ఒప్పందం మేరకు మధ్యవర్తిత్వానికి సిఫార్సు చేసింది నాటి బ్రిటిష్ ఇండియా. గిఫ్రిన్, నీథర్సోల్ కు ఈ వివాదాన్ని పరిష్కరించే బాధ్యతలను అప్పగించారు. ఈ ఇద్దరూ 1914లో మైసూరుకు అనుకూలంగా తీర్పునిచ్చారు. దీంతో 11 టీఎంసీల సామర్థ్యంతో మైసూరు డ్యాం నిర్మించేందుకు మార్గం సుగమమైంది. ఈ విషయం మద్రాసుకు రుచించలేదు. 1924 నాటికి 50 ఏళ్ల పాటు వర్తించేలా 2 ప్రావిన్సులు ఒప్పందం కుదుర్చుకున్నాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక 1956లో భాషా ప్రాతిపదికన రాష్ట్రాల విభజన జరిగింది. దీంతో మైసూరు, మద్రాస్ ప్రావిన్సుల స్థానంలో కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతమైంది. కావేరీ ప్రధాన ఉపనదుల్లో ఒకటైన కాబినీ జన్మస్థలం కేరళ కావడంతో కావేరీ జలాల్లో ఆ రాష్ట్రానికి కూడా వాటా ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. కావేరీ నది సముద్రంలో కలిసే ముందు పుదుచ్చేరి మీదుగా ప్రవహిస్తుండటంతో అక్కడి ప్రజలు కూడా తాగు, సాగునీటి అవసరాల కోసం కావేరీ జలాలపై ఆధారపడుతున్నారు. 1977 తర్వాత భారత ప్రభుత్వం కావేరీ రివర్ అథారిటీ, కావేరీ మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది. 2002లో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో తీవ్ర కరువు ఏర్పడింది. దీంతో 2 రాష్ట్రాల్లోని నీటి నిల్వలు అట్టడుగు స్థాయికి చేరాయి. 2002లో కావేరీ రివర్ అథారిటీ సమావేశం నిర్వహించగా తమిళనాడు సీఎం జయలలిత వాకౌట్ చేశారు. తాజాగా తమిళనాడుకు నీటిని విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించింది సుప్రీంకోర్టు. దీంతో కన్నడ ప్రాంతంలో ఆందోళనలు చెలరేగాయి. కర్ణాటకలో తమిళ ఛానళ్లు, సినిమాలపై నిషేధం విధించడమే కాదు, తమిళనాడు వాహనాలను సైతం తమ రాష్ట్రంలోకి వస్తే భగ్గుమనేంతగా మారిపోయాయి పరిస్థితులు. మీరలా చేస్తే మేమిలా చేస్తామని తమిళనాడుకొచ్చే కన్నడిగులను గుర్తించి మరీ దాడులు చేసే స్థాయికి చేరిపోయారు తమిళులు.